సో ఇది లాన్ అండి. Hmm. మీరు చూసుకుంటే నేను చేసిన ప్రతి డిజైన్‌లో లాన్ కంపల్సరీగా ఉంటుంది కంపల్సరీగా మనకి. ఓపెన్ ప్లేస్ ఉంటుంది. Yeah. అండ్ And- నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఓపెన్ Yeah. ప్లేస్ ఇంత పెద్ద ప్లేస్ చూసిన తర్వాత అవునండి. ఏంటంటే మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ అంటే ప్రాజెక్ట్ కోసం మీ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారంటే Ah. వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ తీసుకొనే వస్తారు కదా. ఆ ఆల్రెడీ ల్యాండ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళే అరేంజ్ చేసుకొని వస్తారు. వస్తారు. ల్యాండ్ బ్యాంక్ అంటే ఉన్న వాళ్ళే వస్తారు. ఆ ల్యాండ్ చాలా ఎక్కువ ప్లేస్ ఉన్నదే అయితేనే మీరు అరేంజ్ చేయగలరా, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఆ ప్లేస్ లోనే మీరు అరేంజ్ చేయగలరా? లేదండి, మేము 300 యార్డ్స్ నుండి 10 ఎకర్స్ 20 ఎకర్స్ కూడా చేయగలుగుతామండి. బట్ యావరేజ్గా మా దగ్గరికి వచ్చే ల్యాండ్ పార్సల్స్ అంటే క్లయింట్స్ ఎవరైతే తీసుకొస్తారో అట్లీస్ట్ 1200 యార్డ్స్ ఉంటాయి. అక్కడ నుంచి పెరుగుకుంటూ వెళ్తాయండి. సో ఆ ల్యాండ్ ఏదైతే సైజ్ ఉంటుందో అందులో ఎలా అరేంజ్ చేయొచ్చు అనేది దాన్ని బట్టి థీమ్ మేము డిసైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ ప్లేస్ వచ్చేసి ఎంత ఉంది? ఇది 1.5 ఎకర్ అండి. 1.5 ఇది ఏంటంటే ల్యాండ్ ఒక షేప్లో ఉండదు, మొత్తం తిరుగుతూ ఉంటుంది ల్యాండ్. ఓకే. సో దాని విధంగానే మేము డిజైన్ చేసాం ఇది. ఓకే, సో మొత్తం అంతా 2 టైప్స్ అంటే 2 బిల్డింగ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం కూడా. అవునండి. సో ఏంటిది ఇదంతా? సో ఇది బ్యాంక్వెట్ అండి. యాక్చువల్లీ నేను చేసిన రిసార్ట్స్ లో జనరల్లీ బ్యాంక్వెట్స్ ఇప్పుడు దాకా నేను ఇయలేదు, అంటే ఈ కాన్సెప్ట్ వేరే కాబట్టి. అవునవును, ఆల్రెడీ మనం 2 చూసాము. అవునండి. ఇది థర్డ్ వన్. ఎస్. సో ఇందులో ఏంటంటే క్లయింట్ వాంటెడ్ అ బ్యాంక్వెట్. ఓకే. సో అంటే జనరల్లీ వర్షాకాలంలో ఓపెన్ లాన్స్ లో కష్టం. చేసుకోలేరు కాబట్టి బ్యాంక్వెట్ అండ్ దానిపైన దాని ఫుడ్ సెక్షన్ ఉందండి. ఓకే. అండ్ దాని గ్రీన్ రూమ్స్ అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ కి సపరేట్ రూమ్స్ ఉన్నాయి కూడా దాంట్లో. అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉంది దాంట్లో. ఓకే. సో అదొక సపరేట్ సెక్టర్. ఇది లాన్ అండి. ఇందులో ఒక 1000 to 1050 పీపుల్ పడతారు. ఓ నైస్. సో మంచి ఈవెంట్స్ కానీ అవి అవుతుంటాయి. అండ్ ఇక్కడ చూస్తే ఒక పాండ్ ఇచ్చాము. జనరల్లీ చిన్న పిల్లలైనా లేదా పెద్దలైనా అండ్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ కొంచెం పీస్ఫుల్ ఉంటుందండి ఇక్కడ కూర్చుంటానికి. అండ్ ఫోటోషూట్ కూడా కొంచెం ఫోటో షూట్స్ కూడా బాగుంటుంది. అంటే ఆల్రెడీ మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ హల్దీస్, మెహందీస్, సంగీత్, వెడ్డింగ్స్ ఇలా వస్తారు కాబట్టి వాళ్ళకి ఫోటో షూట్స్కి కూడా యూజబుల్ లాగా పాండ్ అనేది చేసామండి ఇక్కడ. ఇట్లాంటి న్యాచురల్ బాడీస్ ఎప్పుడైనా ఎన్హాన్స్ చేస్తాయండి లుక్ని, రిసార్ట్ లుక్ని ఎన్హాన్స్ చేస్తాయి. సో ఈ పాండ్ మధ్యలో ఒక చిన్న డెక్ లాగా ఇచ్చామండి ఇక్కడ కూడా. సో అది మూవ్ అవుతుందా లేకపోతే లే అలానే ఉంటుంది. ఎప్పుడైనా సమ్మర్స్లో అయినా వింటర్స్లో అయినా చాలామంది ఇంత దూరం వచ్చి రూమ్స్లో కాకుండా బయటే ఉందాం అనుకుంటారు. సో చిన్న క్యాంపింగ్ టెంట్స్ వేసుకొని అందులో కూడా ఉండొచ్చు బై వాటర్ సైడ్. ఓకే. అండ్ చుట్టూతా కూడా చక్కగా ఆ వాక్ వే చాలా అవునండి, బాగా అరేంజ్ చేశారు. అవునండి, అండ్ pathway. మధ్యలో ఒక బ్రిడ్జి Yes, లాగా yes. పెట్టారు. ఇవన్నీ nice. లుక్ని ఎన్హాన్స్ చేయడానికి అండి. న్యాచురాలిటీ ఉండాలి అని చెప్పి చేసినది ఇది. ఓకే, నైస్, చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం మాకు డెడ్ స్పేస్ ఇక్కడ. ఓకే. సో ఆ డెడ్ స్పేస్ని మేము పాండ్ లాగా కన్వర్ట్ చేసాం. సో మనకి ఏవైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు Hmm. అది ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేకుండా ఉండడం కోసమని ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి అరేంజ్మెంట్స్ చేసుకుంటే ఆ బ్యూటీ అనేది ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందండి. ఇంక్రీజ్ అవుతుంది Definitely. అని చెప్పి. చాలా మంది బట్ క్లయింట్స్ భయపడతారండి, వాటర్ బాడీస్ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ ఇప్పుడు చాలా ఫిల్టరేషన్ సిస్టమ్స్ వచ్చాయండి మనకి. ఆ ఫిల్టరేషన్స్ త్రూ వాటర్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది, ఫిల్టర్స్ పెట్టుకుంటే. ఒకవేళ ఇప్పుడు దీనికైతే అరేంజ్ చేయలేదు కదా. దీనికి ఇంకా చేయలేదండి. ఓకే. generally- కావాలనుకుంటే మనం అరేంజ్ యా చేసుకోవచ్చు. అరేంజ్ చేసుకోవచ్చండి, ఫిల్టరేషన్ పెట్టుకోవచ్చు, నాట్ ప్రాబ్లం. అండ్ ఫిష్ కూడా వదిలించుకోవచ్చండి, ఫిష్ yeah. పాండ్స్ కూడా చేస్తున్నాము నెక్స్ట్ ప్రాజెక్ట్. ఫిల్టరేషన్ ఇచ్చారు అంటే ఆటోమేటిక్ గా ఫిషెస్ యా